తొమ్మిది అయింది అమ్మమ్మ ఇంకా బాగా అమ్మ సోనీరా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దిస్ వీడియో హ్యాస్ మై హార్ట్ అండి. ఇది చాలా ఎమోషనల్. నేను ఇన్ని రోజులు ఈ వీడియో ఆపడానికి కారణం ఏంటంటే నేను దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి ఒక్క వాయిస్ ఓవర్ కూడా కరెక్ట్గా రావట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ సో ఎమోషనల్ అండ్ సో కనెక్టెడ్ టు మై హార్ట్. ఇక్కడ ఇది ప్రతి ఆడపిల్లకి ఇది ఈ ఫేస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా టఫ్ అండి. అది వచ్చేసి ఎవరో వేరే వాళ్ళ ఇంట్లోనే మనం ఎమోషనల్ అయిపోతాము. అది మన ఇంట్లో నా సొంత చెల్లికి ఈ మూమెంట్ అనేది వెరీ ఎమోషనల్ మూమెంట్. అండ్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి నేను ఫుల్ ఎమోషనల్ అయిపోతుండే. సో దీనికి అంతగా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అండ్ సోనీ వచ్చేసి సూపర్ స్ట్రాంగ్ గర్ల్ అండి. అండ్ ఎంత సూపర్ స్ట్రాంగ్ గర్ల్కైనా ఈ మూమెంట్లో ప్రతి ఆడపిల్లకి ఏడ్చి తీరాల్సిందే, ఎమోషనల్ అవ్వాల్సిందే. అలానే సోనీ కూడా. సోనీ ఏడవడం చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. కానీ ఈ మూమెంట్లో ఆబ్వియస్లీ ఎవరికైనా ఏడుపు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. మమ్మీ ఫుల్ ఏడుస్తుంది ఇక్కడ. మమ్మీ వాల్యూ వచ్చేసి మనకి ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెలుస్తుందండి. అన్నీ మమ్మీ తెచ్చిస్తుంటే మనకప్పుడు ఆ వాల్యూ అర్థం కాదు. ఎప్పుడైతే అత్తగారింట్లో మన పనులు మనమే చేసుకుంటామో అక్కడ మనకి మమ్మీ వాల్యూ చాలా చాలా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ డాడీ వెనకాల నేను కూడా ఎమోషనల్ అవుతున్నాను. కానీ స్టిల్ నేను ఆల్రెడీ ఆ ఫేస్ నుంచి వచ్చాను కాబట్టి మరీ అంతగా నేను నా ఎమోషనల్ని బయటకు పెట్టలేను. బికాజ్ నన్ను చూసి మా డాడీ ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాడని చాలా కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గానే ఏడ్చాను అనమాట. ఇక్కడ వచ్చేసి సోనీ వాళ్ళ ఇన్లాస్ అప్పగింతలు జరుగుతున్నాయి. మీరందరూ ఈ వీడియో చూసి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటారు. మీ అప్పగింతల టైంలో, లేకపోతే ఇంకా పెళ్ళి కాని వాళ్ళు నెక్స్ట్ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవాలి అనే థాట్ మీ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఆబ్వియస్గా. మా డాడీ పెళ్ళికి ఒక 1 వీక్, ఒక 1 మంత్ ముందు నుంచే ఏడుస్తుండే అనమాట. ఇంకా ఆ రోజు అసలు బర్స్ట్ అవుట్ అయిపోయింది అనమాట. డాడీ అనేది ఒక ఎమోషన్ మాకు. అస్సలు మేము డాడీ ఏడుపు ఫేస్ కానీ, డాడీ ఏడవడం కానీ ఆ థాట్ కూడా మేము అసలు భరించలేమన్నమాట. అంత సో మచ్ కనెక్టెడ్ మేము డాడీకి. నేను ఇంకా సోనీ అసలు డాడీకి టూ మచ్ కనెక్టెడ్ మేము. డాడీ అసలు చాలా చాలా ఏడుస్తుండే. దానికన్నా ముందు నుంచే స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ రోజైతే పర్టికులర్గా ఆ పర్టికులర్ డే అయితే ఇంకా అసలు ఫుల్ ఏడుస్తుండే. కామన్ కదండి, ఆడపిల్ల కన్నా ప్రతి తండ్రికి ఈ ఫేస్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడ వచ్చేసి కొన్ని రిచువల్స్ జరుపుతున్నారు. ఆడపిల్లని ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్ళే ముందు అలా గడపకి బొట్లు పెట్టిస్తారనమాట.
ఇక్కడ ఫుల్ హెవీ హార్ట్స్తో నించున్నారు అందరూ. సోనీ అయితే ఎంత హెవీ హార్ట్ అంటే తన ఫేస్లో చెప్పొచ్చు మీరు. చాలా చాలా ఏడుపు వస్తుంది తనకి, కంట్రోల్ అవుతూ నించుంది అక్కడ. అండ్ నిజంగా అండి, ఆడపిల్ల కన్నా తండ్రికి మాత్రమే ఈ బాధ తెలుస్తుంది. అండ్ అత్తగారింటికి వెళ్ళే ఒక ఆడపిల్లకు మాత్రమే ఈ పెయిన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బాగా స్టార్ట్ అన్నమాట. ఆ రోజు నైటే అర్జున్ బర్త్డే కూడా ఉండే. సో అర్జున్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. నేను వచ్చేసి సోనీతో వెళ్ళిపోయానండి. అండ్ మా ఇంట్లో ఇక్కడ అర్జున్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. మా బావ అసలు నన్ను మిగిలింది నువ్వు ఒక్కదానివే. లైట్ ఉంటుంది. बोले अश्वत देना बोले अरे दक्षिण नहीं दिए तो अश्वत कैसे देते वो नहीं चाहिए ఆడమ్మ కూర్చున్నట్టు వచ్చింది కదా సౌండ్ పుయ్యకుర్రి అంటే పుయ్యండి అని అర్థం. కేక్ తినండి, క్రీమ్ తినొద్దంట. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే
do subscribe to my channel, and thank you for watching my video till the end. Meet you all in my next video. Until then, see you. Bye bye.